ధర్మవరంలో కేతిరెడ్డి గారు గెలుస్తారా, సత్యకుమార్ గారు గెలుస్తారా? కేతిరెడ్డి గారు గెలుస్తారు. కేతిరెడ్డి గారినే ఎందుకు అలా అంటున్నారు? పథకాలు మంచివి ఇస్తాడు కాబట్టి బాగా సేవలో బాగా చేస్తున్నాడు కాబట్టి. ఎలాంటి అభివృద్ధి చేశారు కేతిరెడ్డి గారు? బాగా రోడ్లు ఇల్లు అన్నీ బాగానే ఇస్తున్నారు. అంటే ఇంటింటికి పోయి ప్రజల సమస్యలు తెలుసుకునేదాన్ని వీడియోలు వస్తుంటాయి కదా ఫేస్బుక్, యూట్యూబ్లో. అవును, అవి నిజమే అంటారా? నిజమే కాబట్టి కదా అందరూ చూస్తున్నది. అంటే అందరి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తున్నారనే కదా తెలుస్తున్నది. అతను అందుకే కదా తిరుగుతున్నది. అంటే అలాంటి ఎమ్మెల్యే మీ ధర్మపురంలో ఉన్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళు రాష్ట్రం మొత్తం ఉంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది, అందరికీ రాజకీయాల్లో బాగా మార్పు వస్తుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారిది ఇంక చెప్పే పని లేదు కదా, బాగుంది. ఇంతకుముందు చంద్రబాబు గారి పరిపాలన కూడా చూశారు కదా, అనేది ఎలా అనిపిస్తుంది? అంటే పర్లేదు అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని కాదని కాదు కదా అట్లా. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నేను జగన్ కన్నా డబల్ పథకాలు ఇస్తా అంటున్నా కదా, ఇవ్వచ్చు కదా, దాంట్లో ముందు ఇస్తే మేలే కదా. అంటే ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందంటారా చంద్రబాబు గారు? అది చెప్పలేము కదా, మనకి ఎలా తెలుస్తుంది చెప్పు. ఇక్కడ ధర్మవరంలో అయితే కేతిరెడ్డి గారు గెలుస్తారు అనుకుంటున్నాం. అంటే రాజధానుల విషయమై మీరు ఏమని చెప్తారు? అది మనకి తెలియదు బ్రో. అంటే పథకాలు ఇస్తున్నారు కానీ కాకపోతే కొద్ది మంది రేట్లు అవి ఇవి పెంచేశారంటారు, ఎంతవరకు నిజమై? మందు రేట్లు అయితే పెంచినారు కానీ ఆ మందులు కానీ బాగుండవు అది ఇది అంటారు. అది నిజమంటారా అబద్ధాలు అంటారా? నిజమే అంటారు కదా. ఇక్కడ ధర్మవరంలో అయితే ఎవరు గెలవాలనుకుంటారు ఎమ్మెల్యేగా? కేతిరెడ్డి గెలుస్తారంటారు. సీఎంగా అయితే ఎవరు రావాలనుకుంటారు? జగన్. ధర్మవరంలోని కేతిరెడ్డి గారు గెలుస్తారా, సత్యకుమార్ గారు గెలుస్తారా? కేతిరెడ్డి గెలుస్తాడు. అంటే కేతిరెడ్డి గారు ఎందుకు? అన్నీ పనులు బాగా జరిగినాయి, అందరూ లబ్ధి పొందినారు, ప్రతి ఒక్కటి ఇంటింటికి తిరుగుతున్నారు కాబట్టి దానివల్ల కేతిరెడ్డి గెలుస్తాడు. ఎలాంటి అభివృద్ధి చేశాడు కేతిరెడ్డి గారు? రోడ్లు వేసినాడు, కాలువలు వేసినాడు, ప్రతి ఒక్కటి ఇంటింటికి తిరుగుతాడు. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, ముసలిలో ఏదైనా ఉన్నా, ఎవరికైనా కానీ పింఛన్లు కానీ ఇబ్బంది లేకుండా ఆ గేర్లోనే అట్లా ఆఫీసర్లతోనే అట్లా మాట్లాడి చేస్తాడు. అంటే ఫేస్బుక్లో, యూట్యూబ్లో కానీ ఆయన ఇంటింటికి పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చెప్తుంటారు కదా, అది ఎంతవరకు నిజం? అంటే అది ఒరిజినల్, అది వాళ్ళేం మాత్రం పోలేదు, ప్రజల సమస్యలు కంపల్సరీ చేస్తున్నాడు కాబట్టి అతను వెనక తిరుగుతున్నారు జనాలు, లేకపోతే ఎండిపోతారు చెప్పు. అంటే ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యే ధర్మపురంలో ఉన్నందుకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉంది. అట్లాంటి వాళ్ళు దానికి మాకు ఎప్పుడే కానీ ఎమ్మెల్యేని చూడాలంటే ఎవరు కార్లో పోయే వాళ్ళు మాత్రమే చూస్తా అంటే ఇప్పుడు రియల్గా మన దగ్గరికి వస్తున్నాడంటే మేము సామాన్యులు కలిసిపోతున్నాడు. అలాంటి ఎమ్మెల్యే రాష్ట్రానికి కావాలంటారా? కంపల్సరీ ఉండాలి. అతను కూడా చేసే కాదు, మొత్తం టోటల్ అంతా తిరిగితే జనాలకి ఎవరు లబ్ధి పొందుతారనేది తెలుస్తుంది. అంటే కొందరు ఎలక్షన్స్ అప్పుడు ఒకటే కనబడతారు, మళ్ళీ తర్వాత కనపడరు. కానీ ఈయన రోజు ఉన్ని లేకుండా ప్రభుత్వం ఉందా లేదా అని కాదు, ప్రభుత్వం ఉన్నా లేకుండా తిరుగుతాడు, చేస్తున్నాడు. కానీ ఒకటి ఈ ఊర్లోనే ఉండు, ఇక్కడే ప్రజలకి అందుబాటులో ఉంటాడు కాబట్టి మనకి ఏదైనా సాయం కావాలన్నా కూడా ఇంటి దగ్గర పోయినా కూడా మనకి పరిష్కారం చేస్తాడు. అంటే బీజేపీ తరఫున సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఏమైనా గట్టి పోటీ ఉండొచ్చు అంటారా? గట్టి ఏమి ఉండదు ఆడ. ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ అన్న అయితే అంత పోటీ ఉంటాండే, ఇప్పుడు అది లేదు కాబట్టి ఏం దానికి బీసీ సామాజిక వర్గం అనేది అవన్నీ ఏముండదు, ఎవరు కష్టపడింటే వాళ్ళకి వస్తుంది అంతే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. అంటే ఏం నచ్చింది మీకు? జగన్ పరిపాలన మాకు ఇళ్ళ స్థలం వచ్చింది, ఆటోకి డబ్బులు పడినాయి, అమ్మఒడి వచ్చినాయి, అన్ని ప్రతి పథకాలన్నీ ఇంటింటికి వచ్చినాయి కాబట్టి మేము దానివల్ల అతన్నే. అంటే కొందరు ఆటోకి డబ్బులు ఇస్తున్నారు కానీ తర్వాత కేసులు వేయడము, అవి డబ్బులు అన్నీ లాగేస్తున్నారు, అది అన్నీ యాది లేదు నా ఊరినే పుకారు అంతవరకు, అంతే రూమర్స్ అంతే పుకారే. మా ఊర్లో అయితే పోలీసు వాళ్ళు అయితే ఎక్కడ ఏం చేసిందేం లేదు. ఒకవేళ రాంగ్ సైడ్ ఏదైనా పార్కింగ్ పెడితే ఒకవేళ ప్రాబ్లం అయితే ఒకవేళ చెప్పవల్ల, అది కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. దాన్ని అయితే మనం ఏమీ అనలేము కదా, మనం ఏడంటే రోడ్లు ఆపేస్తే మనకు కూడా ఇబ్బందే కదా, అది ప్రాబ్లం అవుతుంది. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు కూడా బాగుంది. వాలంటీర్ వల్ల కానీ ఇంతకుముందు పింఛనీ కోసం అయితే ఏడంటే ఆడ ఉండి గంటల కొద్ది కాసుకొని పొద్దున పోతే మళ్ళీ సంతకం పడలేదు, తమ్ము పడలేదు అని చెప్పి రేపురా మళ్ళారా అని చెప్పి ఇట్లా సతాయిస్తాండి. ఇప్పుడు అవన్నీ ఏమి లే, ఇంటింటికి వస్తున్నారు, తెల్లారిన 6 గంటలకి ఇస్తున్నారు కాబట్టి పింఛనీ. దానికైతే వాళ్ళకైతే చాలా మంచి ఉపయోగమే. ఇంతకుముందు చంద్రబాబు గారి పరిపాలన కూడా చూశారు కదా, ఎలా అనిపించింది? మాకు ఏడివి రాలేదండి దాని గురించి. చంద్రబాబు పథకంలో ఏం లేదు. 97 నుంచి ధర్మారంలో వచ్చినాము,
కనీసం ఇళ్ళ స్థలంగా 150 అప్లికేషన్లు వేసింట నాడు కానీ వచ్చినది లేదు. ఈసారి నేను గెలిస్తే అమరావతిని ఒక సింగపూర్ లా చేస్తాను. అవన్నీ ఏంటివి కాదన్నా, కష్టపడిన వాళ్ళకి ఎవరికైనా ఫలితం ఉంటుంది. జగన్ కన్నా డబల్ పథకాలు ఇస్తా యాది రాదన్నా ఉండేది ఇంకోటి. బస్సు ఫ్రీ ఇచ్చినా కూడా యాడిని తెలుస్తాడు, ఇతను మాత్రం అతను చేయాల్సిందే కదా. అప్పులు తెచ్చిపెట్టి పెట్టినా అంటున్నాడు, అప్పులు చేసే పెడతాను కానీ వాళ్ళు చేయాల్సిందే కదా. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయినారు చెప్పు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చూడుకోండి ఎట్లున్నాయో. నాడు నేడు కింద చూడండి, ఊరికి సచివాలయం ఉన్నాయి, ఇంటింటికి డాక్టర్ వస్తున్నారు, అన్నిటికీ అనుకూలం ఉంది కదా. రైతు భరోసా కేంద్రాలు పెట్టినాడు. ప్రతి పల్లెలకి ఆ ఊరికన్నా ఫస్ట్ దర్శనం ఇచ్చేదంటే అవే. కానీ అది తెలుసుకోవాలా. అంటే 3 రాజధానులు అనేది విమర్శిస్తుంటారు కదా. మనం 3 రాజధానుల కంటే మనం దానికి ఏం పని ఉందన్నా? మనకి ఈడక సచివాలయంలో పనిచేస్తుంది అంటే నీకు రాజధానులకు ఏం పని ఉంది చెప్పు. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ దాకా పోతా ఉంటుంది, ముందు ఇక్కడ ఎక్కి గాంధీనగర్లో దిగి అటు నుంచి 30 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని పోతాను. ఇప్పుడు సచివాలయం కూడా పని జరిగేటప్పుడు నీకు ఇంకా మున్సిపల్ ఆఫీస్కి ఏం పని ఉంది? అంటే ఒకవేళ రాజధాని అయితే అంటే డబ్బు అనేది వస్తుంది రాష్ట్రానికి. వస్తుందంటే ఇంకోటి, ఇప్పుడు రాజధాని మనకి ఇంత ఉంది కర్నూలు అంటాను, అది మళ్ళీ హైదరాబాద్ ఉండే, మళ్ళీ ఏమైందన్నా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ అంతా వాళ్ళు తీసుకుంటేసి మళ్ళీ మనకి మన పరిస్థితి ఏమైంది చెప్పండి. రాజధానిలో అందరికీ కరెక్ట్ కదా. ఇప్పుడు ఒక చోట లేకుండా అన్ని అభివృద్ధి కావాలి కదా. ఇప్పుడు మన ధర్మవరం ఒకటి మా కేతిరెడ్డి ఎమ్మెల్యే చేసినాడని చెప్పి అని అంటున్నారు, మరి మిగతా ఊళ్ళో ఎమ్మెల్యేలు చేయొచ్చు కదా వాళ్ళు కూడా. అందరూ వాళ్ళు చేసి ఇంకా ఇవన్నీ ఇట్లా ఎందుకు వస్తాయి చెప్పు. వాళ్ళు చేసింది ఎమ్మెల్యేకి కేతిరెడ్డికి ఎందుకు వస్తాయి పేరు? వాళ్ళు చేయకినా కదా. ఇక్కడైతే ధర్మవరం కంపల్సరీ కేతిరెడ్డి గెలిచేది. సీఎం అయితే జగనే. అన్న, ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ తరఫున కేతిరెడ్డి గారు, బీజేపీ తరఫున సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఎమ్మెల్యేగా ఎవరు గెలిచొచ్చు అంటారు? కేతిరెడ్డిని గెలిచారు. కేతిరెడ్డి ఎలాంటి అభివృద్ధి చేస్తారు ధర్మవరం? మంచి అభివృద్ధి చేస్తారు. మంచి అభివృద్ధి అంటే రోడ్లు కానీ అంత అభివృద్ధి అంటే ఫేస్బుక్లో, యూట్యూబ్లో కానీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకొని పరిష్కారం చేస్తున్నారు కదా. చేస్తున్నాం. చాలా బాగా అందరికి సమస్యలు అయితే తీరుస్తున్నారా? తీరుస్తున్నాం. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. అంటే ఇప్పుడు సత్యకుమార్ గారు అంటే బీసీ వర్గం ఇక్కడ ఎక్కువ ఉంది, 1,00,000 ఓట్లు, ఆయన గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. అది గెలిచవచ్చు అంటారా? అదేమో ఎట్లా చెప్తారు, అట్లా చెప్తే అంటే కేతిరెడ్డి రావచ్చు. కేతిరెడ్డి రావచ్చు. జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? పర్వాలేదు, బాగుంది. ఇంతకుముందు చంద్రబాబు గారు పరిపాలన కూడా చూశారు కదా, ఆయన పరిపాలన ఎలా అనిపించింది? అట్లా చెప్పే లేదు. ఇప్పుడు ప్రస్తుతం బాగుంది జగన్ పరిపాలన అంతా. వ్యాలంటీర్లు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. పింఛన్లు కానీ అమ్మఒడి కానీ ఎలా ఉన్నాయి? వస్తుంది. మాకంతా అందింది. అంటే ఆటోకి డబ్బులు వేయడం కానీ పడుతున్నాం. అంటే ఈ డబ్బులు ఇస్తున్నారు కానీ మళ్ళీ ఆ పోలీసు వాళ్ళే కేసులు వేసి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అట్లా ఏమీ లేదు. అంత ఫేక్ అంటారా? ఇంకా మామూలు పట్టుకుంటారు, అందుకని ఇంకా వాళ్ళ గురించి అట్లా చెప్పుకోవచ్చు. మందు రేట్లు పెంచారంటారు. మామూలే, తాగే వాళ్ళు ఉన్న వరకు మందు రేటు పెంచుతానే ఉంటారు, పెరుగుతానే ఉంటారు. బంద్ చేస్తారని అంటారా? అంతే. మొత్తానికి అయితే ఇక్కడ ధర్మవరంలో ఎవరు గెలిచాలనుకుంటారు? ఎమ్మెల్యే కేతిరెడ్డినే గెలుస్తారు. సీఎంగా అయితే ఎవరిని చూడాలనుకుంటున్నారు? మామూలే, ఎవరు గెలిస్తే వాళ్ళు అట్లా. ఒకవేళ మీరు ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అట్లా చెప్పేకి లేదు, ఎవరు గెలిచినా బాగా చేస్తే చాలు, మన అభివృద్ధి అయితే చాలు మన ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ తరఫున కేతిరెడ్డి గారు, బీజేపీ తరఫున సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఎమ్మెల్యేగా ఎవరు గెలిచొచ్చు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే కేతిరెడ్డి గారిని ఎందుకు అలా చెప్తున్నారు? అంటే ఇప్పుడు మంచి పనులు చేసినాడు కాబట్టి. ఎలాంటి అభివృద్ధి చేశాడు ధర్మవరాన్ని? అభివృద్ధి అంటే అన్ని అభివృద్ధి ఏం చెప్పినాడో అన్ని జగన్ చేసినాడు కాబట్టి అందుకు ఎమ్మెల్యే కావాలని. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లు ఏం బాగానే ఉన్నాయి. ఇక్కడ చేనేత వాళ్ళు ఎక్కువ అని అంటారు కదా, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కూడా అంతే, జగనే రావాలి, కేతిరెడ్డి ఎమ్మెల్యే ఉండాలి. బాగా అభివృద్ధి అభివృద్ధి బాగా. అంటే ఇప్పుడు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ ఏంది సమస్య అని తెలుసుకొని వాళ్ళకి పరిష్కారం చేస్తుంటారు కదా, అవి నిజంగా చేస్తున్నారంట? బాగా చేసి అంటే ఇంటికి వచ్చి చెప్పినారు. అంటే ఆయనను చూసి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అలాంటి ఎమ్మెల్యేలు రాష్ట్రం మొత్తం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? బాగా ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది. ఈసారి కూడా జగనే ముఖ్యమంత్రి కావాలా. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే. ఆయన నుంచి ఏమేమి మంచి జరిగినాయి? అంటే అయిపోయి ఏమేమి చెప్పినట్టు అన్నీ బాగా చేసి. ఇంతకుముందు చంద్రబాబు గారు పరిపాలన కూడా చూశారు కదా, ఆయన పరిపాలన ఎలా అనిపించింది? అప్పుడేం సరిగా లేదు. ఇప్పుడంటే జగన్ ముఖ్యమంత్రి నుంచి అయిపోయి ఏం చెప్పినాడు అన్నీ చేసినాడు. అమ్మఒడి కానీ, అమ్మఒడి 24,000 కానీ అన్ని పింఛని కూడా. అంటే మన ఇంటికి వచ్చి 5 గంటలకి ఇచ్చారు మాకు మటుకు. పొద్దున్నే 5 గంటలకి వచ్చి ఇచ్చిపోతాం.
అంటే కొన్ని పథకాలు ఇస్తున్నారు కానీ చాలా ఖర్చులు అంటే కరెంటు బిల్లులు కానీ మిగతా కానీ పెంచారంటారు, అది ఎంతవరకు నిజం? అంటే ఒక 100 రూపాయలు అట్లా పెంచి ముందంటే 300 వస్తాండే, ఇప్పుడు 400 అట్లా వస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ 3 పార్టీలు అనేవి కలిసి వస్తున్నాయి, బీజేపీ, జనసేన, టీడీపీ. ఈయన ఒక్కడే వస్తున్నారు కదా, దానివల్ల ఆయనకు ఏమైనా ప్రభావం ఉండొచ్చు అంటారు? ఏం లేదు, మళ్ళా జగనే వస్తాడు ముఖ్యమంత్రి. జగనే గెలుస్తారా? జగనే అంటే చంద్రబాబు గారు అంతకన్నా డబల్ పథకాలు ఇస్తా, మళ్ళా రాజధాని ఒక సింగపూర్ లాగా చేస్తా అంటున్నారు కదా. ఎవరు నమ్మరు సార్, ఎవరు నమ్మరు.